చాలా మందికి ఉన్నత పొజిషన్లో ఉన్నత స్థితిలో ఉండాలన్న ఆశ ఉంటుంది. నేను గొప్పగా ఉండాలి, నేను అందరి చేత పొగడబడాలి అని ఆశ అనేక మందికి ఉంటుంది. ఈవెన్ నాకు ఉంటుంది, వినే మీకు ఉంటుంది. అయితే దేవుడు అలాంటి స్థితిని కావాలంటే నువ్వేం చేయాలో కూడా దేవుడు చెప్తున్నాడు. ఏం చేయాలంట? నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు. మరి మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు మనకి ఏమవసరం? రైచియస్నెస్ అవసరం, నీతి అవసరము, యథార్థ హృదయం అవసరము. మనం మాట్లాడేది ఏదో మన సెల్ఫిష్నెస్ తోనో, లేదా మనకేదో లాభకరంగా ఉంటుందనో, లేదా వారికి హాని చేద్దామని కాకుండా యథార్థంగా మాట్లాడడం, నీతితో నడవడం. మనం ఏ పని చేసినా కరెక్ట్ గా చేస్తూ, అట్లనే నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచం పుచ్చుకొనకుండా తన చేతులు మలుపుకొని. మరి దేవుడు అంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే ఇతరులను అణిచివేస్తూ దాని ద్వారా నువ్వు లాభాన్ని పొందుకుంటున్నావో, లేదా నీ చేయి చాచి లంచాన్ని తీసుకుంటున్నావో, నువ్వు చేయవలసిన దానికి కూడా నువ్వు ఏ ఉద్యోగంలో అయితే ఉంటూ, ఏ పని కోసం అయితే ఆ ఉద్యోగం చేస్తూ, ఆ ఉద్యోగం చేస్తూనే దానికోసం మరలా లంచం తీసుకుంటున్నావో, అప్పుడు నీవు తప్పు చేస్తున్నట్లు లెక్క. అలా నువ్వు చెయ్యకుండా, నువ్వు ఎప్పుడైతే మనుషుల్ని మనిషిగా చూసి వారిని ఒక మనిషిగా వారిని రెస్పెక్ట్ చేసి నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో అప్పుడు దేవుని ఉన్నత స్థితిలో ఉంచుతాడు. మరి అట్లనే హత్య అను మాట వినపడకుండా చెవులు మూసుకోవాలంట. మరి ఏంటి హత్య అనే మాట వినపడకుండా చెవులు మూసుకునేది ఏంటి అంటే వైలెన్స్ అనే దాన్ని, లేదా చెడుని నువ్వు వినకూడదంట. మరి చాలా మంది కొంతమంది కలిస్తే ఏం మాట్లాడుకుంటారండి? బూతులు, చాలా పచ్చి బూతులు మాట్లాడుకుంటూ ఉంటారు, లేదా వారలా వీరలా అని చెప్పేసి ఎంతగానో చాలా దారుణంగా మాట్లాడుతూ ఉంటారు. అయితే దేవుడు అంటున్నా, నువ్వు ఎప్పుడైతే హత్యను మాట వినకుండా నీ చెవులు మూసుకుంటావో, అంటే నీవు చెడు మాట్లాడకుండా ఉంటావో, అట్లనే చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొనివాడు. మరి ఈ రోజులో ఏంటండి, ఒక ఫోన్ పట్టుకుంటే మనకన్నీ ఏవి పడితే అవి వస్తూ ఉంటాయి, ఎలా పడితే అలా వస్తూ ఉంటాయి. మనం ఎంత కంట్రోల్ చేసినా అవి కంట్రోల్ అవ్వు, స్టిల్ ఏ ఒకటి వస్తూనే ఉంటాయి. మరి నీవు ఏం చూస్తున్నావు? ఎంత చెడును చూస్తున్నావు? ఎంతవరకు చూస్తున్నావు? ఏం వింటున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నావు? ఇవన్నీ చూసుకొని నువ్వు నీతిగా నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు, లంచం పుచ్చుకొనకుండా నీవు ఎప్పుడైతే చెడుతనం నువ్వు వదిలేసి ఉంటావో అప్పుడు అంటున్నాడు, ఉన్నత స్థలంలో నీవు నివసిస్తావని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి నేనేం తప్పు చేయట్లేదండి, జస్ట్ ఏదైనా గాసిప్ వింటాను, లేదా వీళ్ళలా, లేదా ఆ కపుల్ అలాగా, లేకపోతే ఈ లవర్స్ ఇలాగా అన్న గాసిప్స్ నేను ఎక్కువ వింటాను అని నువ్వు అనొచ్చు. కానీ అది కూడా ఒక చెడు క్రిందే వస్తుంది. నువ్వు ఆ చెడును వినకుండా ఎప్పుడైతే నిన్ను నువ్వు ఆపుకుంటావో, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటావో అప్పుడు నీకు ఉన్నత స్థితి దేవుడు ఇస్తాడు. ఎప్పుడైతే నీ సోషల్ మీడియాని నువ్వు కంట్రోల్ చేయగలుగుతావో, ఎప్పుడైతే నీ స్క్రీన్ టైం ఎప్పుడైతే నువ్వు లిమిట్ చేసి దేవుడి దగ్గర నువ్వు ప్రత్యక్షపరుచుకుంటావో, దేవుడితో నీ సమయం గడుపుతావో, అప్పుడు నీవు ఉన్నత స్థితిలోకి వస్తావు. దేవుడు ఇవాళ నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఎన్నో ఆశలు ఉన్నాయి, గొప్పగా ఉండాలని, ఫేమస్ అవ్వాలని ఎంతో ఆశలు నీకున్నాయి. కానీ ఏం చేయాలో నీకు తెలియట్లేదు, ఏం చేసినా నీవు సక్సెస్ పొందుకోవట్లేదు. కానీ దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే నువ్వు నాకు నచ్చినట్లు నీతిగా, యథార్థంగా, నీతియుక్తంగా నువ్వు ఉంటావో, అన్యాయం అనేది లేకుండా, చెడు వినకుండా, చెడు చూడకుండా ఎప్పుడైతే నువ్వు న్యాయంగా నువ్వు ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో ఉంచుతాడని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఆయన మాట విందాము. ఆయన ఇచ్చే ఉన్నత స్థితి ఎవ్వరూ తీసివేయలేనిది. ఆయన ఆశీర్వదింపగా ఎవ్వరు దాన్ని తక్కువ చేయలేరు. కనుక ఆయనను మనం పట్టుకుందాం. మన వాక్యాన్ని విని, దేవుని వాక్యాన్ని పట్టుకొని దేవునిలో ఆశీర్వాదం పొందుకుందాం. ఆమేన్.